నా పేరు రామలక్ష్మి అండి. అమ్మ గురించి మా మామగారు చెప్పేవారండి. ఆవిడకి బాగా పరిచయం. అది అమ్మ అమ్మ మా ఇంటికి వచ్చారండి. వచ్చి వెంకటరామయ్య గారని ఒక ఆయన వచ్చారండి పెదపూడి నుంచి. ఆయనే ఇంకో వీధిలో ఉపన్యాసాలు చెప్పేవారట. అమ్మ బాబుని తీసుకొస్తామో భోజనం పెట్టు అన్నారంట. అంటేని భోజనం పెడతాకి మజ్జిగది లేదు అంటే నేను తెస్తానమ్మా నువ్వు పెట్టు అన్నారంట అని ఆయన పిలిచారంట. పిలిస్తే ఆయన ఒక్కో రోజు భోజనానికి పిలిస్తే 12 సంవత్సరాలు మా ఇంట్లో ఉండిపోయారంట. ఇంకా ఆ ప్రేమతో వాళ్ళకి అమ్మాయి తీసుకొచ్చారండి ఆయన్ని. ఆయన 12 సంవత్సరాలు ఉంటే వీళ్ళందరూ శిష్యులందరూ ఆధ్యాత్మికంగా ఆయన చెప్పినప్పుడే తయారయ్యారంటండి. పెద్ద మా మామ వాళ్ళను. తర్వాత అమ్మగారు అప్పుడు భర్త అక్కడి నుంచి వచ్చారండి, రేలంగి నుంచి. ఆయనేమో అరటికాయలు కొనండి అమ్మేవారట. తణుకు పట్టుకెళ్ళి అమ్మితే ఈ లోపల అరటిపళ్ళు ముగ్గుని అల్లా విరిచేసి పిల్లలకి పెట్టేసేవారంటండి. పెట్టేస్తే మరి ఇది కొనరు కదా, కొనకపోతే కొట్టేవారంట. ఇలా చేస్తే ఎలాగా మరి అని కొడితే రామా అని భరించేవారు అంతేనంటండి, ఏమనివారు కదంట. అంటే తర్వాత ఆవిడ ఒడ్లు దంచడానికి వెళ్ళేవారంటండి. కుటుంబం గడవటానికి ఒట్లు దంచడానికి వెళ్ళేవారంట. పోటేసినా రామా అనే వేసేవారంట. అవి పట్టుకొచ్చి కొడుకుని భర్తకి వండి పెట్టేవారంట. ఇంకా అప్పుడు ఈయన సాధురాం బాబాజీ గారు లక్ష్మీపాలెం అండి, అక్కడ ఉపన్యాసాలు చెప్తున్నారంట అవధూతల గురించి. అదిని ఈవిడ లక్ష్మీపాలెం వెళ్ళారంటండి. ఎందుకని చూడటానికి వెళ్ళారండి. వెళ్తే అవధూతల గురించి చెప్పారంటండి. చెప్తే అలా చేస్తే అవధూతలు అవుతారా అని అడిగారంటండి. నువ్వు అవుతావా ఇప్పుడు అన్నారంటండి ఆయన. అంటే అక్కడే చెప్పడం నాకు తెలియదండి, పెద్దలు చెప్పడం. ఆవిడ అక్కడే బట్టెడిసేసి జమ్సెట్ ఉందండి అక్కడ. ఆ జమ్సెట్ దగ్గర ధ్యానం చేసుకుని చేలు గట్ల మీద ఇవి ఉంటాయి కదా నీళ్లు, బోధులో నీళ్లు, ఆ నీళ్లు తాగేవారంట. ఆవిడకి ఊళ్ళోకి రావాలన్నప్పుడు వచ్చి భిక్ష తీసుకునేవారంట. అదేనా అప్పుడప్పుడు భిక్ష తీసుకుని అలాగా తిరిగివారు చేయాలంటాను. అది తర్వాత ఊర్లోకి వచ్చారండి. ఊర్లోకి వచ్చి అక్కడ కుటీరం వేసుకుని కుటీరంలో ఉండి, చిన్న కుటీరంలో ఉండండి భిక్షకి వెళ్ళేవారు అనమాట. భిక్షకి వెళ్ళి భిక్ష తెచ్చి ఈ పిల్లలకి ఎవరైనా చూడటానికి వచ్చిన వాళ్ళకి, కుక్కలకి, పిల్లులకి అందరికీ పెట్టేవారంట. అన్నమే అందరికీ వచ్చిందంటండి. అందుకే భిక్షాపాత్రకే అంత ఆవిడ చేతితో పట్టుకుంది కదా. ఇంకా అందరూ కూడా అప్పుడు కూడా ఆ భిక్ష అడుగుతారండి. అందరూ ముద్దలు కలిపేసి పెట్టేవారు అన్నమాట చేతితో. భరద్వాజ్ మాస్టర్ వచ్చేవారంటండి ఆవిడ దగ్గరికి. వచ్చి పూజ చేసుకునేవారంట. వీళ్ళు అనేవారండి మా మామగారు వాళ్ళను, భరద్వాజ్ గారు వచ్చారు, ఆవిడని దేవిని పూజించినట్టే తెలియదు కదా, దేవిని పూజించినట్టు పూజిస్తున్నారు అమ్మగారికి అని చెప్పేవారండి. చెప్తే భరద్వాజ్ గారు ఎవరో మాకు తెలియదు కదా. తర్వాత అమ్మ టైం దగ్గరికి వచ్చేసింది, మరి ఏర్పాట్లో ఉండండి, మీకు తెలియక అలా ఊరుకుంటారేమో అని చెప్పి లక్ష్మక్కని అడిగారంటండి. లక్ష్మక్క ఏమో మా ఇంటికి తీసుకొచ్చిందండి. తీసుకొచ్చి ఆయన చెప్పు తిరిగానే ఆయన చూసుకుంటారు తర్వాతని. అప్పుడు భరద్వాజ్ గారు ఇలాగ ఏర్పాట్లో ఉండండి, సమాధి అయిపోతాక ఇంకా టైం దగ్గరికి వచ్చేసింది అని చెప్పారు. చెప్తే ఊరందరం కలిసే చేసుకుంటామమ్మా, దేనికి అడ్డెట్టరు అని ఆయనకి మాస్టర్ గారికి అని చెప్పారండి. చెప్తే ఆయన చెప్పిన నెలలకే అమ్మ సమాధి అయ్యారు. ఇంకా అందరూ కలిసి భక్తులందరినీ వచ్చే వరకు దర్శనానికి ఏర్పాటు చేసండి. అప్పుడు సమాధి చేశారు. అప్పటి నుంచి మాస్టర్ గారు ఈ సుధీంద్ర బాబు గారు ఏం చెప్తే అలా అనుమతితో ఇలాగ జరిగినాయండి ఇవన్నీ. సుధీంద్ర బాబు గారు అమ్మ ఒళ్ళో పడుకునేవారంటండి. ఆవిడ తెల్లవారులు అలాగే ఉండేవారంట. వాళ్ళు ఏం చెప్పుకునేవారో మరి మనకు తెలియదు కదా. బయట ఏమో ఈ జనాలు అందరూ కూర్చునేవారండి. ఆ చిన్న గదిలో వాళ్ళు అలా ఉండేవారు. అనంతార్యతనూజాతం సాయినాథసమప్రభం భరద్వాజమహం వందే సర్వశిష్యఫలప్రదం. అనంతార్యతనూజాతం సాయినాథసమప్రభం భరద్వాజమహం వందే సర్వశిష్యఫలప్రదం. పూజ్య మాస్టర్ గారు ఏలూరులో
స్పాట్ వాల్యుయేషన్కి వచ్చినప్పుడు మొట్టమొదటగా అమ్మ దర్శనానికి చెమటం వస్తారు. అమ్మ రోడ్డు మీద నడుస్తూ వస్తుంది. మాస్టర్ గారు రాగానే మాస్టర్ గారికి అమ్మ సాష్టాంగ నమస్కారం చేస్తారు రోడ్డు మీద. మాస్టర్ గారు కూడా అమ్మకి అట్లా నమస్కారం చేస్తారు. అట్లా మాస్టర్ గారు తరచూ అమ్మ దగ్గరికి వస్తూ భగవాన్లు అంత గొప్పవారు అమ్మ అని చెప్పారు. భగవాన్ రమణ మహర్షి అంత గొప్పవారు అమ్మ అని చెప్పి మాస్టర్ గారు చెప్పేవాళ్ళు. దాంతో దత్త సాంప్రదాయంలో ఇంతటి ఉద్దండురాలు లేదు అని చెప్పారు మాస్టర్ గారు. దత్తాత్రేయ సాంప్రదాయంలో అమ్మ గొప్ప యోగిని, ఉద్దండురాలు అని చెప్పారు. అని చెప్తూ మాస్టర్ గారు చాలామందిని అమ్మ దర్శనానికి పంపించారు. అట్లా వచ్చిన వాళ్ళని అమ్మ చాలా ప్రేమగా చూసేది. ఎంతగా చూసేదంటే సొంత బిడ్డల కంటే ఎక్కువగా దగ్గర తీసి భిక్ష పెట్టి భగవద్గీత చదవమని దగ్గర కూర్చోబెట్టుకునేవాళ్ళు, సాయి లీలలను చదివించేవాళ్ళు. ఆ విధంగా చేస్తూ పూజ మాస్టర్ గారు అమ్మ దర్శనానికి వస్తున్నారనే ముందే అమ్మ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తుండేదట. బాబు వస్తున్నాడే, బాబు చాలా గొప్పవాడు అని చెప్పి ఇక్కడ అన్నీ అప్పుడు కుటీరం దగ్గర అంతా అలికిచ్చి పండగ చేసినట్టు చేసేదట. అట్లా మాస్టర్ గారి వల్ల ఆంధ్రప్రదేశ్లో ఈ దత్త సాంప్రదాయం అనేది మాస్టర్ గారు అదేవిధంగా మహాత్ములు అందరి దగ్గరికి వచ్చినట్టుగా అమ్మ దగ్గర కూడా వచ్చి ఆమె గొప్ప యోగిని అని చెప్తూ అమ్మ సమాధి చెందబోయే ముందు కూడా ఊర్లో నేను వినింది చెప్తున్నాను. అమ్మ చాలా గొప్ప ఉద్దండరాలు మహనీయులు, ఆమెను మీరు ఇక్కడ సమాధి చేసుకోండి, రాబోయే రోజుల్లో ఆ ఉనికి వల్ల ఈ ఊరు కూడా ఉద్ధరించబడుతుందని చెప్పారట సమాధి చెందబోయే ముందు. తర్వాత మాస్టర్ గారు 40వ రోజు మండలారాధనకు వచ్చి ఇక్కడ అమ్మ సమాధి దగ్గర శంకుస్థాపన అది చేసి అమ్మ చరిత్రలో ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. కాకుంటే సమాధి చెందిన తర్వాత అమ్మ ఇంతకుముందు ఒళ్ళో పెట్టే చేత్తో ప్రసాదం పెట్టేది, ఇప్పుడు సమాధిలో ఉంది, ఎవరికి ఎంత కావాలో అంత పొందొచ్చు అని చెప్పేవాడు. భౌతికంగా ఉన్నప్పుడు చేత్తో ప్రసాదం పెట్టేది, ఇప్పుడు అమ్మ సమాధిలో ఉన్నారు, ఎవరు ఎంత కావాలో అంత దొరుకోవచ్చు అని కూడా చెప్పేవాడు. ఇప్పుడు మనందరూ కూడా ఇక్కడ అమ్మ దగ్గర కూర్చోన్నాం. అమ్మ ఇప్పుడు ఎక్కడున్నారు? అంతా అయి ఉన్నారట. ఇక్కడ ఉన్నారు, మనం ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఎక్కడ కావాలన్నా కూడా అక్కడ దర్శనం ఇచ్చి కాపాడగల ఉద్దండురాలు అని చెప్పారు. అట్లా ఆమె ఉనికితోటి ఆమెను ఆశ్రయించిన వాళ్ళందరినీ కూడా అటు ఆధ్యాత్మికంగా ఇటు లౌకికంగా 2 విధాలా ఉద్ధరిస్తూ ఈ దత్తాత్రేయ సాంప్రదాయాన్ని ఆమె పునీతం చేస్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆధ్యాత్మికంగా ఉద్ధరించబడుతున్నది.